నమస్తే అండి. దిస్ ఈస్ డాక్టర్ అపర్ణ, ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్. చిన్న బర్నింగ్ సెన్సేషన్ ఉన్న ప్యాంటాప్ స్టార్ట్ చేసేస్తున్నాం. అండ్ అవి మంత్స్ అండ్ ఇయర్స్ వరకు కంటిన్యూ చేస్తున్నాం. ప్యాంటాప్ టాబ్లెట్స్ ఇన్‌స్టాంట్ రిలీఫ్ ఇస్తాయి. కానీ ఇవి రూట్ కాజ్‌ని రిమూవ్ చేస్తాయా? అండ్ లాంగ్ టర్మ్‌లో అన్నెసెసరీగా వాడితే రిస్క్స్ కూడా ఉంటాయి. విటమిన్ బి12 లెవెల్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. రీబౌండ్ అసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గట్‌లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా ఎరాడికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, కంటిన్యూయస్‌గా ప్యాంటాప్ టాబ్లెట్స్ వాడుతున్నారు ఇయర్స్ కొద్దీ. ముందు మన డైట్‌లో కర్డ్ అండ్ బటర్ మిల్క్ రెగ్యులర్‌గా ఉండేవి. ఇప్పుడు మనం అవి తగ్గించాం. ప్యాంటాప్ టాబ్లెట్‌ని రెగ్యులర్ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకున్నాం. మనం మన గట్‌కి న్యాచురల్ ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఫుడ్ నుండి స్టార్ట్ చేయాలి. 5 సింపుల్ చేంజెస్ చెప్తాను. గ్యాస్ట్రైటిస్‌ని మన లైఫ్ నుంచి టోటల్‌గా ఎరాడికేట్ చేసుకోవడానికి. నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్, డైలీ డైట్‌లో కర్డ్ లేదా బటర్ మిల్క్‌ని ఇంక్లూడ్ చేయడం. సెకండ్, టైమ్ టు టైమ్ మీల్స్ తీసుకోవడం. థర్డ్ వన్, లేట్ నైట్ ఫుడ్‌ని అవాయిడ్ చేయడం అండ్ తిన్న వెంటనే పడుకోకుండా ఉండడం. అండ్ లాస్ట్ వన్, జంక్ అండ్ ఓవర్ స్పైసీ ఫుడ్‌ని లిమిట్ చేసుకోవడం. సో, ఈ 5 హ్యాబిట్స్‌ని మీరు ఇంక్లూడ్ చేసుకోగలిగితే మీరు మీ డైలీ డైట్‌లో ప్యాంటాప్‌ని వాడాల్సిన అవసరం లేదు. ప్యాంటాప్ లేకుండా 1 మంత్ అయినా సర్వైవ్ అవ్వగలమా అనే సిట్యుయేషన్ నుంచి ప్యాంటాప్ ఫ్రీ లైఫ్‌కి రావచ్చు. సో, ఇది గ్యాస్ ప్రాబ్లమ్ కాదు, మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్. టాబ్లెట్స్‌తో కాదు, మన హ్యాబిట్స్‌తో క్యూర్ చేసుకుందాం.